అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మా కుటుంబం తరపున నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కూడా అన్ని విధాలుగా అన్ని గ్రామాల నుంచి కూడా నర్సీపట్నం మరిడమ్మ పండుగ ఎంతో విజయవంతంగా చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. సుమారుగా 3 లక్షల మంది జనం రోడ్ల మీద వచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఇన్ని లక్షల మంది జనాన్ని కంట్రోల్ జరిగిందంటే అది జనాలకే పాసిబుల్ అవుతుంది. అదేదో అందరం కలిసి ఏదో మేనేజ్మెంట్ చేస్తే జరిగింది కాదు. డిసిప్లైన్డ్గా జనం ఉన్నారు. దాంతోపాటు మేనేజ్మెంట్ కూడా ఎంతో డిసిప్లైన్డ్గా ఉండడం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా ఇంత ఇన్సిడెంట్ కూడా జరగకుండా జరిగిందంటే ఈ పండుగ ఇంత విజయవంతంగా దానికి మరిడమ్మ ఆశీస్సులు. అలాగే ఈ ఉత్సవ కమిటీ ఏదైతే మరిడమ్మ వారిది ఉత్సవ కమిటీ ఉందో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం అది జరగడం జరిగింది. దాంతోపాటు ఎందుకు పండగ ఇంత ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పండగ బాగా జరగబోతుంది, ఒక 20 మందిని పిలుచుకుందాం, 30 మందిని పిలుచుకుందాం అని చెప్పి వచ్చినా కూడా ఒక్కళ్ళు కూడా గ్యాస్ కొరత లేకుండా అది ముందు చూపు అయ్యన్న పాత్రి గారిది. ఆ గ్యాస్ కొరత మొట్టమొదటి నుంచి యుద్ధం ఎక్కడో జరుగుతుంది, దానివల్ల గ్యాస్ కొరత రావచ్చంట ప్రధానమంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన నర్సీపట్నంలో మాత్రం పండగప్పుడు కానీ ఎక్కడ కూడా గ్యాస్ కొరత ఉండకూడదని ముందే స్టాక్ తెప్పించడం అది ముందు చూపు ఉన్న నాయకత్వం అంటారు దాన్ని. అయితే పండగ ఎంత బాగా జరిగింది, ఎంత బాగా చేశారు, అయ్యన్న పాత్రే ఇలాంటి పండుగ చేయగలడు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో పండగలు లేవు, ఏమీ చేయలేదు, వదిలేశారు. మొన్న నాకు బాధ ఎక్కడేస్తుందంటే ఈ పండగ ఇంత బాగా జరుగుతున్న సమయంలో కోర్టుకి వెళ్తాడు. ఇక్కడ లాస్ట్ టైం 5 ఇయర్స్లో ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గణేష్ గారు కోర్టుకి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లా. పండగప్పుడు కోర్టుకి వెళ్ళరు, పండగప్పుడు గుడికి వస్తారు. నేను అదే ఆశ్చర్యపోయాను, ఇంతమంది లక్షలాది మంది దర్శనం చేసుకోవడానికి గుడికి వచ్చారే, మీరెందుకు రాలేదండి? నా బాధ వేసింది అది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఉండవు పండగల్లో, ప్రతి పార్టీ వాళ్ళు గుడికి రావచ్చు. మీరు కూడా గుడికి వచ్చి ఉన్నా బాగుండేది, అందరూ కూడా మీరు దర్శనం చేసుకుంటే బాగుండేది, పండగ బాగా జరగాలని కోరుకుంటే ఇంకా బాగుండేది. కానీ మీరు గుడికి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లా. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మీకు భక్తి భయం లేకపోతే వదిలేసేయండి. కానీ గరగల్ని సంబరాన్ని అంత ఉత్సాహంగా తీసుకెళ్తున్న సమయంలో కోర్టుకి వెళ్ళడం ఏంటండి? కోర్టులో ఏమని చేయడానికి, ఏం సాధించడానికి? ఆ ఆనందాన్ని పంచుకొని ఏం చేస్తారు మీరు? ఎప్పుడన్నా ప్రజలు బాగుండాలి, నర్సీపట్నం పుట్టిన గడ్డ బాగుండాలి, నర్సీపట్నంలో పండగలు బాగా జరగాలి, గుడులు బాగుంటే, అమ్మవార్ల పండగలు ఉత్సాహంగా జరిగితే ఊరు బాగుంటుందని ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు మనం ఆలోచించింది ఏంటండి? కోర్టుకి వెళ్తారా మీరు? కోర్టుకి వెళ్ళి బదులు అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే అయిపోయేది కదా. విజయవాడలో ఇక్కడ పండగ జరుగుతున్నప్పుడు మీరు విజయవాడలో కానీ ఎక్కడో కోర్టులకి వెళ్ళి తిరుగుతుంటే ఇక్కడ జనాలకు తెలియదు అనుకుంటున్నారు మీరు. ఈరోజు పార్వతీ పరమేశ్వరులు విగ్రహం కానీ ఆ చెరువును బాగుపరచడం కానీ, మరి ఆ చెరువును బాగుపరచవలసింది కదా మీరు. మొన్న 5 ఏళ్ళలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చెరువును బాగుపరచలేదు? మీ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా అక్కడ ఒక్క సెంటు భూమి కూడా సరిగ్గా లేదు ఆ చెరువు దగ్గర. మరి వాళ్ళందరి చేత రిప్రజెంటేషన్ ఇప్పించుకున్నారు. ఆ రిప్రజెంటేషన్ మీద నేను ఏం చేయదలుచుకోలేదు, నాకు ఏ కుట్రా తెలియదు అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. ఎందుకని నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దేవుళ్ళ జోలికి రావద్దు అని చెప్తున్నా కూడా మీరు వినట్లేదు. నోకాలమ్మ గుడిలోని 10 లక్షలు తీసేశారంటే అది తీసేసింది నా చైర్మన్ అంటారు. ఆ చైర్మన్ గారు చెప్తున్నారు అందరికీ ఆ డబ్బులు కూడా మీలో కొంతమంది తిన్నారని చెప్పేసి. మీరందరూ తిన్నారని చెప్పినప్పుడు అంత క్లియర్గా చెప్తుంటే తప్పు కదా. దానికి సంజయ్ ఇచ్చుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకుంటారా, లేకపోతే థ్యాంక్స్ చెప్పుకుంటారా, సారీ చెప్తారా, అది మీ ఇష్టం. కానీ ఆ రోజు మీరు ఒప్పుకున్నారు, అమ్మవారే నీ నోట్లో రప్పించింది. నేను ఏమంటున్నానంటే కనీసం ఇప్పటికైనా అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని నాకు క్షమించండి అమ్మ, సరిగ్గా పండగలు కూడా నేను సరిగ్గా చేయలేకపోయాం, ఆ గవర్నమెంట్లో సరిగ్గా గుడి కట్టలేకపోయాం, ఇవన్నీ కూడా క్షమించమని కోరుకోండి. బంగారాన్ని కూడా లాస్ట్ దాకా దాచుకొని మరిడమ్మ గుడిని కూడా ఎండోమెంట్స్లో కలిపేద్దామని ఆలోచించి ఆ బంగారం వచ్చిన టైంకి మేము చూసుకున్నాం కాబట్టి దాంట్లో గిల్ట్ బంగారం ఉందని తెలిసింది, లేకపోతే అది కూడా అవ్వదు. నేను అందుకే ఆ రోజే అన్నాను మరిడమ్మ గుడి దగ్గర, ఏమని మరిడమ్మ వారి దగ్గరికి వచ్చినప్పుడు మరిడమ్మ ఆభరణాలు ఏమయ్యాయి అని ప్రజలు అడగట్లేదు అన్న. ఈరోజు ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా మీకు? పండగ 10 గంటలు మొదలు పెట్టుకొని సుమారుగా మిడ్ నైట్ వరకు సంబరాలతో జరుపుకున్నారు. ఎప్పుడైనా జరిగిందండి?
5 ఏళ్ళు ఎప్పుడైనా ఒక పండుగ ఇలా చేయగలిగారా? ఈరోజు అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఈ సాంప్రదాయాలు ఇక్కడ రాజకీయం చేస్తానన్నప్పుడు ఈ సాంప్రదాయాలు తెలుసుకోవాలి. డెవలప్మెంట్ని ఆపొద్దు. దయచేసి నేను కోరుతుంది ఏంటంటే డెవలప్మెంట్ ఆపొద్దు. ఈ చెరువు ఇంకా స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది, మీకు అర్థం కావట్లేదు. చెరువు చుట్టూరు కూడా రాక్ లైనింగ్ జరుగుతుంది, చుట్టూరు వాకింగ్ ట్రాక్లు వస్తాయి, నీట్గా జరుగుతుంది. జరిగి అంత బాగా జరుగుతుంటే ఎందుకు మీకు పట్టట్లేదు? ఎందుకు మీరు దాని మీద కక్ష చూపెడుతున్నారు? ఇప్పుడు రావణాపేట రిజర్వేర్ వాటర్ వస్తుంది, ఆ వాటర్ వెళ్ళడానికి కూడా వే ఉంది. అక్కడ సాగుకి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరో రికార్డు ఉంది. టౌన్ కూడా పెరిగిపోయింది, అక్కడ రైతులు కూడా ఏమి ఇబ్బంది పడట్లేదు. కానీ ఇది ఎక్కడ డెవలప్ అయిపోతుంది? డెవలప్ అవ్వకూడదు. పండగ టైంలో కోర్టుకి వెళ్ళిపోవాలి, అప్పుడు వాళ్ళ మైండ్లన్నీ డిస్టర్బ్ అయిపోవాలి. మేము ఎప్పుడు అలా డిస్టర్బ్ చేసుకోము. పండగను విజయవంతంగా చేసుకోవడానికి ఆ అమ్మవారినే శక్తి ఇస్తుంది. కాబట్టి నేను దయచేసి కోరుకుంటున్నాను, పండగలో ఇంకా ఏమైనా సందర్భాలు ఉన్నాయా మైక్రోస్కోప్లో పెట్టి చూసి దాన్ని వైరల్ చేసేద్దాం. వైరల్ చేస్తే అయ్యన పాత్రికి చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇంకా భ్రమలో ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను కదా, మీ చాప్టర్ క్లోజ్, సమాప్తం అయిపోయింది. ఇంకా ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేవుడి జోలికి రాకూడదు. రాజకీయం చేయొచ్చు, అందరితో చేయొచ్చు, కానీ దేవుడి జోలికి రాకూడదు. మీరు దేవుడి జోలికి వచ్చేసారు. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, నర్సీపట్నం ప్రజానికం కూడా ఆలోచించవలసింది, ఇది చాలా కష్టమైన పని. పండగలు ఎంత బాగా చేయాలన్నా, ఆర్గనైజేషన్ నడవాలన్నా, జనాలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నా, ఇలాగ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, మనకు కావాల్సిన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎలక్షన్స్ టైంలో వచ్చి నాకు ఓటేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి అడిగే అద్దెకొచ్చిన నాయకుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే నా బాధ ఎక్కడ వేస్తుందంటే, అంత పీక్ టైంలో పండగ జరుగుతుంది, అంత పీక్ టైంలో మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్న సమయంలో కోర్టుకి వెళ్ళి పెళ్ళి వేయాలన్న ఆలోచన, నాయకత్వ లక్షణం ఉండేవాళ్ళు ఎవరికి జరగదు. కానీ ఆయన చేశారు ఆ వ్యవహారాన్ని. రేపు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడచ్చు, నేను కాదన్ను. కానీ నర్సీపట్నం గెడ్డ మీద టౌన్లో పుట్టిన ప్రతి ఒక్కడు ఇది ఆలోచించవలసిన సందర్భం. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్త జనరేషన్ కూడా చెప్తున్నాను, ఆలోచించవలసిన సందర్భం. ఆ పండగ మనది. పండగను డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన విధానం ఎవరికైనా వస్తే తొక్కి పెట్టేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో తెలివిగా ఆలోచించి నర్సీపట్నం డెవలప్మెంట్ని ఆగకుండా చూసుకోవాలి. మున్సిపాలిటీ కూడా 32 కోట్ల పైన డెవలప్మెంట్ వచ్చేస్తుంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి తెస్తున్నారు డబ్బులు. అంటే గవర్నమెంట్ డబ్బుని తెచ్చే సత్తా ఉండే నాయకుడు అయ్యన్న పాత్రి గారు. అలాంటి నాయకుడు వచ్చారు కాబట్టి ఈరోజు నర్సీపట్నం బాగుపడుతుంది. ప్రతి ఓటుకి ఒక వాల్యూ ఉంటుంది, ఆ ఓటు విలువైందనేది ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో అందరికీ మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా రేపు రానున్న రోజుల్లో మీరు అందరూ బాగుపడతారు. అయ్యన్న పాత్రి గారు సత్తా ఉన్న నాయకత్వంలో జరుగుతుంది. ఇప్పటికీ కూడా పండగ ఇంత బాగా జరిగిపోయిందని తెలిసి అయ్యన్న పాత్రి గారి మీద తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే మళ్ళీ ఇంకోటి ఏదో ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇదేం రాజకీయం, ఇంత దారుణమైన రాజకీయం ఎప్పుడు నేను చూడలేదు. ఇంట్ల మీదకి వచ్చి అరెస్టులు చేశారు, తట్టుకున్నాం. ఇంట్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని ఏడిపించారు, తట్టుకున్నాం. భూములు డిస్టర్బ్ చేశారు, తట్టుకున్నాం. బిజినెస్లు లేకుండా చేశారు, తట్టుకున్నాం. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మంచి పని చేద్దాం అనుకుంటే అడ్డుకుంటున్నారు, ఇది తట్టుకుంటాం. కానీ నర్సీపట్నం ప్రజలు ఎంతవరకు తట్టుకుంటారనేది మీరు ఆలోచించుకోవాలి.